జాతిపిత 150వ జయంతి ఉత్సవాలతో పాటు జాతీయ చేనేత దినోత్సవాన్ని పాఠశాల నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు గాంధీ వేషధారణతో వివిధ ప్రాంతాల మీదుగా గాంధీ చౌక్ చేరుకుని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ఆ వేడుకలతో పాటు జాతీయ చేనేత దినోత్సవాన్ని ఇండియన్ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు గాంధీ వేషధారణతో చేనేత వస్త్రాలను ధరించి ర్యాలీలో పాల్గొన్నారు. వినాయక్ నగర్ పాఠశాల నుంచి 150 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ ర్యాలీ పులాంగ్ చౌరస్తా, హనుమాన్ నగర్, శివాజీ నగర్, పెద్ద బజార్, నెహ్రూ పార్క్ మీదుగా గాంధీ చౌక్కు చేరుకుంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ నందూరెడ్డి, డైరెక్టర్ జగన్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి జాతీయ నినాదాలు చేశారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ మరియు గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల చైర్మన్, ప్రపంచ గిన్నిస్ బుక్ రికార్డు గ్రహీత డాక్టర్ రాజేందర్ రెడ్డి పిలుపు మేరకు ఈ అరుదైన అవకాశం తమ పాఠశాలకు దక్కడం ఆనందంగా ఉందని ప్రిన్సిపల్ నందూరెడ్డి తెలిపారు. మహాత్ముడు గాంధీ గారి 150వ జయంతిని పురస్కరించుకొని ఆ ఉత్సవాల్లో 150వ జయంతిని మనం మనస్ఫూర్తిగా గ్రాండ్గా హైలైట్గా చేయడం జరిగింది. 150 విద్యార్థులచే మహాత్ముడి వేషధారణ ద్వారా మనము ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. సో ఇది గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ట్రస్ట్ ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించినటువంటి చేనేత వస్త్రాల గురించి అవగాహన సదనం కూడా మనం ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మనం ఆలోచించినట్లయితే గతాన్ని ఇప్పుడు తీసుకున్నప్పుడు చాలా మార్పు. గతంలో బొగ్గం కానీ చేనేత కానీ మన ఉద్యమంలో పాల్గొన్నప్పుడు స్వాతంత్రాని కోసం సత్యాగ్రహం చేసినప్పుడు కూడా దానికి ఒక ప్రత్యేకత ఉంది. అప్పటి నుండి కూడా మన భారతదేశానికి ప్రపంచ దేశాల్లో కూడా ఒక ప్రత్యేకత అనేది మనకు ఉంది. దాన్ని రాను రాను పూర్తిగా మర్చిపోవడం జరిగింది. సో దాన్ని మనం పునరుద్ధరించడానికి మన చేనేత వస్త్రాలు ధరిస్తే వాటి ద్వారా వచ్చే లాభాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకొని కాటన్ బట్టలు, చేనేత వస్త్రాలు ధరించాలని ఈ యొక్క సందర్భంగా సమాజంలో చేనేత వస్త్రాలకు ప్రాముఖ్యత ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన అన్నారు. భావి భారత పౌరులు జాతిపిత మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకుని శాంతి, అహింసలు పాటించి గొప్ప పేరు తెచ్చుకోవాలని సూచించారు. విద్యార్థులు గాంధీ వేషధారణ నగరవాసులందరినీ ఎంతో ఆకట్టుకుంది.